హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా మామయ్య కొడుకుది ఇది ఫస్ట్ బర్త్డే. ఐ విషింగ్ ఏ హ్యాపీయెస్ట్ బర్త్డే బిహాన్ రుద్ర. ఇట్లాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను కూడా మా విహాన్ బర్త్డేకి వెళ్ళాలని అనుకున్నా, కానీ టింకుగాడికి అన్హెల్దీగా ఉన్నందువలన వెళ్ళలేకపోయినా. కానీ ఏం చేస్తాం, కొన్నిసార్లు అట్లాంటి సిచ్యువేషన్ వస్తాయి కదా ఫ్రెండ్స్. ఎందుకంటే వెదరు ఇంకా వర్షం రావడం అట్లాంటి సిచ్యువేషన్ వలన ఇంకా మళ్ళీ హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అయితే కష్టం అన్నట్లు నేను వెళ్ళలే. కానీ మా వారు వెళ్ళి వీడియో క్యాప్చర్ చేసుకొని వచ్చిండు. ఇంకా రాగానే వీడియో చూసి నేను చాలా ఫీల్ అయినా. ఎందుకంటే వాడి ఫస్ట్ బర్త్డేకి నేను వెళ్ళలేదని చాలా ఫీల్ అయినా. కానీ తప్పదు కదా కొన్నిసార్లు. ఇంకా మా చిన్నోడికి బర్త్డే సెలబ్రేషన్ చేసేటప్పుడు విలేజ్లోనే చేసిర్రు మా మామయ్య వాళ్ళు. కానీ విలేజ్లో బర్త్డే చేస్తే ఎంత అంటే అంత హంగామా ఉంటుంది. ఎందుకంటే అందరూ గ్యాదర్ అయ్యి మాట్లాడుకోవడం, ముచ్చట్లు పెట్టుకోవడం అట్లాంటి మస్తు జరుగుతుంటుంది. నేను ఊరికి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను ఇదే పని చేస్తాను. ఎందుకంటే ఎక్కువ ముచ్చట్లు పెట్టడానికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. ఎందుకంటే అక్కడ ఉన్న ఫీలింగ్ మరెక్కడ రాదు. విలేజ్ వైబ్ అంటేనే అదే ఒక స్పెషల్ వైబ్. కాబట్టి నేను ఖచ్చితంగా విలేజ్కి వెళ్ళినప్పుడు నాకు వీలైనంత వరకు టైం స్పెండ్ చేసి ముచ్చట్లు పెట్టడానికే కేటాయిస్తాను నేనైతే. మా బుడ్డోడిది అయితే ఇంకా స్టార్ట్ చేసినాం ప్రోగ్రాము. కానీ అది క్యాండిల్ కొంచెం లాస్ట్ అయింది. అంటే అది డేట్ ఎక్స్పైర్ అయిందేమో మేబీ. ఇంకా మా మామయ్య అది వెలిగించగానే ఇంకా వెంటనే అది అట్లా బ్లాస్ట్ కావడంతో మేమైతే ఫుల్ షాక్ అయినాం. అంటే లైక్ మాకు ఇది సెకండ్ టైము. ఎందుకంటే ఫస్ట్ మేము దివాళీ సెలబ్రేషన్ అప్పుడు కూడా బ్లాస్ట్ చేస్తుంటే అది చుచ్చుబుడ్డి వచ్చి హ్యాండ్లో బ్లాస్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళేమో కొంచెం డేట్ ఎక్స్టెండ్ అయిన డేట్ ఇచ్చేస్తున్నట్లున్నారు. కాబట్టి మనం ఏదన్నా కనుక్కొని తీసుకొని రావాలి. మా చిన్నోడు కేక్ కట్ చేస్తుంటే బీభత్సమైన స్మైల్ ఇస్తుండు. వాడి స్మైల్కి అయితే నేను ఫిదా అయిపోయినా. ఇంకా వాళ్ళ మదర్ అయితే మా మామయ్య ఎత్తుకోవడానికి ట్రై చేస్తున్నా, వాడు వసలేడు. వాళ్ళ మదర్కే ఎక్కువ ఎడిక్ట్ అయినట్టున్నారు. లైక్ అంతమంది వచ్చి ఇట్లా డిస్కషన్ పెట్టి ఇట్లా చూడడం వలన ఆయనకు వీళ్ళేంటి ఇట్లున్నారని అంటే స్పెషల్గా చూడడం అవుతుంది కదా. ఆ విధంగా అందరి దిక్కు చూస్తుండు. కానీ బాగానే సతాయించిండా అని మా వారికి అడిగితే అందులో బీభత్సమైన స్మైల్ ఇస్తుండు వాడు అని చెప్తుండు. అంటే ఇంకా వాడు చాలా గ్రేట్ అనుకోవాలి ఆ విషయంలో. ఎందుకంటే చిన్నపిల్లలు అంతా మారం చేస్తారు. అట్లాంటిది వాడు ఇంత మంచిగా ఉన్నాడంటే మస్తు అనిపించింది. ఇంకా మా అక్క వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు, మా అమ్మ వాళ్ళందరూ వెళ్ళిర్రు. మా అత్తమ్మ సైడ్ వాళ్ళు, ఇంకా ఇటు సైడ్ మా మామయ్య తరఫు నుంచి అందరు వెళ్ళి ఇంకా చాలా బాగా వాడి బర్త్డే జరిగింది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా, మామయ్య వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ వచ్చిర్రు. ఇంకా ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఉంటేనే కదా ఏదైనా పార్టీ ఎంజాయ్ అనిపించేది. ఇంకా వాళ్ళందరూ వచ్చి బుడ్డోడికి విషెస్ చెప్పిర్రు. ఇంకా ఖచ్చితంగా విలేజ్లో అయితే ఇది మాత్రం పక్కా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు వచ్చినందుకు ఎంతో కొంత మనీ అయితే ఇస్తారు. ఎందుకంటే గిఫ్ట్ ప్రజెంట్ చేసేంత ఉండదు కదా. ఏమి ఇచ్చినా వాళ్ళు ఎంత ఇచ్చినా మనం హ్యాపీగా సాటిస్ఫైగా తీసుకోవాలి. కాబట్టి ఇంకా వీళ్ళందరూ మాత్రం ముందే స్వెటర్లు వేసుకొని ఉన్నారు. ఎందుకంటే ఫుల్ చలి పెడుతున్నట్లున్నది వీళ్ళకి. ఇంకా ప్రతి ఒక్కరు వచ్చి మా చిన్నోడికి చాలా బాగా విషెస్ చెప్పిర్రు. మా చిన్నోడు మాత్రం మంచి కోఆపరేషన్ ఉంది. మా బుడ్డోడికి అందరు వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చిర్రు. ఇంకా కేక్ కట్ చేయించి కేక్ అందరికీ పంచిపెట్టి ఇంకా వంట కూడా చేయించాము. ఇంకా బర్త్డే కాబట్టి ఇంకా ఖచ్చితంగా ఫుడ్ ఉండాలి కదా. ఇంకా అందరికీ ఫుడ్ పెట్టి అందరు తినిపోతే చాలా తృప్తిగా అనిపిస్తుంది. ఇంకా మేమైతే చికెన్, మటన్, రైస్, బగారా రైస్, వైట్ రైస్, కర్రీ అండ్ సాంబార్, పప్పు ఇవైతే ప్రిపేర్ చేయించాము. ప్రిపేర్ చేయించి ఇంకా అందరికీ సర్వ్ చేసాము. ఇంకా సర్వ్ చేసి ఇంకా ప్రతి ఒక్కరు ఇంకా
తినడం కంటే ముందు ఫస్ట్ అయితే వాళ్ళు ఇంకా వాళ్ళ మాటల్లో మునిగి తేలుతున్నారు. ఈ విధంగా అయితే మేము బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాము. బాయ్ ఫ్రెండ్స్.